హల్లెలూయా. సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ, మీకును మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి మా ఇమ్మానుయేలు సహవాసము తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబంలో ప్రతివారు అత్యధికంగా దేవుని చేత ప్రేమించబడిన వారు. మీ జీవనం కొరకు దేవుడిచ్చిన ప్రతి పనిని ఆశీర్వదించాలని నా ప్రార్థన. దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాల కొరకు, దేవుడు మీకు ఇచ్చిన సంతానం మీద కూడా తన దయగల హస్తము ప్రభుల వారు ఉంచి మీ సంతానము అత్యధికంగా దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజున ప్రత్యేకముగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. హిజ్కియా యూదా దేశమందంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు అభివృద్ధి పొందటానికి మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వారికున్న ఉద్యోగ విషయాల్లో కానీ, వారికున్న వ్యవసాయము, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా వృద్ధి పొందాలని, దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానం విషయంలో కూడా వృద్ధి పొందాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అభివృద్ధి పొందటానికి మనము చాలా ప్రయత్నాలు చేసి కొందరు అభివృద్ధి పొందుతారు, కొందరు అభివృద్ధి పొందరు, విఫలులైపోతూ ఉంటారు. అయితే హిజ్కియా అనేటటువంటి రాజుకు శత్రువులు ఉన్నారు. వారి మధ్యన ఆ రాజుగారు ఒక మంచిగా అభివృద్ధి పొందటానికి తాను చేసిన కార్యాల గురించి ఇందులో రాయబడ్డాయి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యూదా దేశమందంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా అని చెప్పాడు. ఈ రోజున నేను అభివృద్ధి పొందాలి. తల్లి, మీరు అభివృద్ధి పొందాలంటే దేవునికి అనుకూలంగా మనము జీవించడం నేర్చుకోవాలి. దేవునికి అనుకూలము అంటే దాని అర్థమేమి? నిన్ను అభివృద్ధి పరిచే సర్వశక్తిమంతుడైన దేవునికి అనుకూలంగా బ్రతకటానికి నేర్చుకోవాలి, ప్రతికూలంగా కాదు. ప్రియులారా, ఒకటి, దేవుడిని అనుకూలం అంటే నిజంగా నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? నిజంగా నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఇతరులను ప్రేమిస్తూ ఉన్నావా? ఇతరులను క్షమిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ ప్రేమ కలిగి క్షమాగుణం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావంటే దేవునికి అనుకూలంగా నీవు బ్రతుకుతున్నావని దాని అర్థం. దేవునికి అనుకూలంగా బ్రతికిన భక్తులు చాలామంది ఉన్నారు. ప్రభువుకి అనుకూలంగా బ్రతికిన ఏ ఒక్కరూ కూడా అభివృద్ధి పొందకుండా లేరు. ప్రతివారు
కుటుంబ పరంగా అభివృద్ధి పొందారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందారు, ఐశ్వర్యంలో అభివృద్ధి పొందారు, ఆరోగ్యంలో కూడా అభివృద్ధి పొందారు. ఏ విషయంలోనైనా ఈరోజు నీవు కొదువు కలిగి ఉంటే, లోటు కలిగి ఉంటే ఒక్కటి చెయ్యండి, దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకోండి. ఓ భార్య తన భర్తకు అనుకూలంగా బ్రతికినన్ని రోజులు ఆ కుటుంబం చాలా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. భర్తకు అనుకూలంగా బ్రతకకపోతే ఆ కుటుంబంలో ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యనే ఒక న్యూస్ వినబడ్డది. ఏమిటంటే, ఒక స్త్రీ వివాహమైన తరువాత తన భర్తతో తాను సహజీవనం చేయడం ఇష్టం లేక ఆమె పరపురుషుడితో సంబంధాన్ని పెట్టుకున్నది. పరపురుషుడితో ఆమె చేసిన అక్రమమైన సంబంధాన్ని బట్టి ఆమె ఏం చేసేది అంటే, తన సొంత పురుషుడు తనకు అడ్డుగా ఉన్నాడని చెప్పి విషపు మాత్రలు కలిపి అతన్ని చంపేసేది. తన ప్రియుడితో పాటు కలిసి చంపేసేది. చంపి తన ఇంటిలోనే గొయ్యి తీసి అందులో పాతిపెట్టి దాని మీద టైల్స్ వేయించేసేది. ప్రియులారా, గమనించాలి, ఆ మనిషి మనసు ఎంత భయంకరమైనదో చూడండి. మనము రాక్షసులు, దయ్యాలు అని అంటూ ఉంటాం. ఈ మనిషిని ఏమనాలి చెప్పండి? ప్రతిరోజు ఆ ఇంట్లోనే తిరగాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. తన భర్తను చంపి అందులో పాతిపెట్టి దాని మీద టైల్స్ వేసి తిరుగుతూ ఉంది. అయితే అది దాగలేదు. కొద్ది కాలమైన తర్వాత అది బయటకు వచ్చేసేది ఆ సమాచారం. పోలీసులు వచ్చి టైల్స్ అన్ని తీసేసి మట్టిని తవ్వితే తన భర్త ఆ లోపల ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఎందుకు ఈ పని చేసేది? ఒకరికి ఒకరు అనుకూలులు కాదు. తన భర్తకు తాను అనుకూలురాలుగా ఉంటే ఈ అఘాయిత్యం జరిగేది కాదు. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు మీరు యేసయ్య రక్తంతో కడగబడ్డాము అని చెప్తూ ఉన్నారు. మీరు నిజంగా వాక్యం వింటున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, యవన బిడ్డలకు ముఖ్యంగా నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దేవునికి అనుకూలంగా బ్రతకండి. ఆయనకు చాలా ఇష్టం. దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే అభివృద్ధి మన దగ్గరికి రాదు. అన్ని విషయాలలో కూడా అభివృద్ధి లేని తనముతో మనం జీవించవలసి వస్తుంది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 2వది, యథార్థముగా బ్రతకండి అని చెప్పాడు. దేవుని పిల్లలైన మనము యథార్థతను తప్పిపోకూడదు. ప్రసంగిలో సొలొమోను గారు చెప్తారు, దేవుడు మనలను యథార్థవంతులనుగా పుట్టించాను. అయితే మనము మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు అయిపోయాం. అనగా యథార్థతను కోల్పోయి మంత్రగాళ్ళుగా మారిపోయాం. దేవుడు నిజంగా దుఃఖపడవలసి వచ్చాది. బైబిల్లో ఏమని ఉందంటే, యథార్థవంతులను బట్టి ఆయన ఆనందించును అని ఉంది. దేవుని నన్ను బట్టి ఆనందించాలి, నన్ను బట్టి సంతోషించాలి అంటే నేను యథార్థంగా ఉండడమే. యథార్థత అంటే నా మాట అవునంటే అవును, కాదంటే కాదని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనములో, యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా నేత్రము లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని చెప్పబడి ఉంది. యథార్థత
అనేటటువంటిది దేవుడు చూసి వారిని బలపరుస్తాడు. యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది అనని. మనము లోకంలోనే ఉన్నాము కదా, కాబట్టి యథార్థత చాలా ముఖ్యం. ప్రభు పిల్లలారా, మనల్ని దేవుడు బలపరచాలని ఆశ. ఎందులో బలపరుస్తాడు? ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా. ప్రియులారా, గమనించాలి, వీటి అందే కాదు, సంతోషము కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ అన్నింటిలో దేవుడు బలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నాలో యథార్థత ఉంటే, నీలో యథార్థత ఉంటే. మనము చాలామంది ఏం చేస్తామో తెలుసా? బలపరచబడలేక మనము వారికి వీరికి ఫోన్లు చేస్తూ ఉంటాం. సార్, మా కోసం ప్రార్థన చేయండి, మేము బలపడలేకపోతున్నాం, మేము స్థిరపడలేకపోతున్నామని. అయితే ప్రభు మనందరికంటే ముందు చెప్పాడు, నా కనుదృష్టి లోకమంతా తిరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? యథార్థవంతులను బలపరచుటకై. ప్రియులారా, ఈ రోజున ఆ యథార్థత నాలో ఉంటే ప్రభు సంతోషిస్తాడని. భక్తుడైన దావీదు గారు కూడా అన్నారు, దేవా, యథార్థమైన పెదవులు లేవు, నాకు కపటమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను తప్పించండి. నా పెదవులలో కపటం ఉంది అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మన పెదవులు మాట్లాడే మాటలు వేరు. దేవుని సన్నిధి నుండి సమాజంలోకి వెళ్ళినప్పుడు మన పెదవులు మాట్లాడే మాటలు వేరు. కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా మన పెదవులలో కపటం ఉందంటే నాలుకలో మోసం ఉంది అని దాని అర్థం. బైబిల్ ఏమంటుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోసుకుంటాడని చెప్పాడు. మన నాలుకలో మోసం ఉంటే మాట్లాడే ప్రతి మాట మోసమే కదా. మన పెదవులలో కపటం ఉంటే మాట్లాడే ప్రతి మాట కపటమే కదా. కాబట్టి కపటులకు మోసగాళ్లకు దేవుడు అభివృద్ధిని ఎట్లా దయచేస్తాడు? నా దేవుడు మోసగాడు కాదు కదా, మన దేవుడు కపటి కాదు కదా, ఆయన యథార్థవంతుడు. ఈ రాత్రి సమయమందు వాక్యం వింటున్న ప్రియ బిడ్డలైన మీ అందరికీ ఒక తండ్రిలాగా మనవి చేసుకుంటూ ఉన్నాను. అభివృద్ధి చేసే దేవుడు నీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు నీ పెదవులలో యథార్థత లేక, నీ నాలుకలో పరిశుద్ధత లేక, మోసము కపటము కలిగి ఉంటే ఎలాగ దేవుడు అభివృద్ధి చేస్తాడు? దయచేసి మానుకొందాం. అభివృద్ధి పరిచే దేవుడు నీకు ఎంతో దూరంలో లేడు, సమీపనున్నాడు. ఆయన వేదికి వీటిని మానుకో, దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. మూడవది అంటాడు, నమ్మకముగాను అనని. మొదటిది దేవునికి అనుకూలంగా, యథార్థంగా. మూడవది నమ్మకముగా అని అన్నాడు. ప్రియులారా, నా దేవుడు నా విషయంలో చాలా నమ్మకమైన వాడు. నా నోట్లో ఎప్పుడు చెప్పే మాట, దేవుడు మంచివాడు, దేవుడు నమ్మకస్తుడు అని చెప్తూ ఉంటాను. ఎవరు ఏ కష్టాన్ని గురించి చెప్పినా, ఏ బాధను గురించి చెప్పినా, ఏ నష్టాన్ని గురించి చెప్పినా నేనంటాను, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు మంచివాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి మనస్ఫూర్తిగా నష్టాన్ని కలిగించేవాడు కాదు, చెడు చేసేవాడు కాదు. నా దేవుడు చాలా మంచివాడని. ప్రియులారా, గమనించాల్సింది, మంచివాడైన దేవుని ఎదుట నమ్మకంగా నేను బ్రతకాలి. ఒక భర్త దగ్గర భార్య ఎంత నమ్మకంగా ఉంటుందో, ఓ భార్య దగ్గర భర్త ఎంత నమ్మకంగా ఉంటాడో, అదే రీతిగా
యేసు ప్రభుల వారి దగ్గర నేను నమ్మకంగా బ్రతకాలి. ఈ మాట వింటున్నా నీవు నమ్మకంగా ఉన్నావో లేదో ఆలోచన చేయి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నమ్మకస్తులకు దీవెనలు మెండని. అభివృద్ధే కాదు, దేవుడు దీవెనలు కూడా దయచేస్తాడు. దీవెనలు అనేవి పరలోకం నుండి వచ్చేటివి. ఆశీర్వాదం అనేది భూ సంబంధమైనది. ఆశీర్వాదము మీ పిల్లలు, ఆశీర్వాదం మీ పొలము, ఆశీర్వాదం మీ వస్తువులు, వాహనాలు, మీ ఇండ్లు, ఇవి ఆశీర్వాదం. ఇవి పరలోకం దాకా వెళ్ళవు. అయితే పరలోకపు దీవెనలు వేరు. నమ్మకస్తులకు దీవెనలు మెండు అని ప్రభు వాక్యం సెలవిస్తారు. ఎన్నో దీవెనలు దేవుడు ఇస్తాడు. మలాకీలో చెప్పాడు, మీరు దేవునికి దశమ భాగములు, ప్రతిష్ఠిత అర్పణములు, కృతజ్ఞత అర్పణములు చెల్లించండి. ఆ కృప కలిగిన దేవుడు ఆకాశపు వాక్యములను తెరచి పట్టజాలనన్ని దీవెనలు మీకు కృంభరిస్తాడని చెప్పాడు. ఆకాశము నుండి దీవెనలను దేవుడు కుమ్మరించేవాడు. కాబట్టి నమ్మకము చాలా ప్రాముఖ్యమైంది. ప్రభుల వారి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నా వద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నానని ప్రభు చెప్పాడు. దేశం అంతా చూస్తూ ఉన్నాడు ప్రభుల వారు. ఆయన వద్ద నివసింప చేసుకోవటానికి నమ్మకస్తుల నిమిత్తమై. ప్రియులారా, ఎంత గొప్ప మాట! దేవుడు తన వద్ద నివసింప చేసుకోవటానికి ఆయన లోకమంతా కూడా నమ్మకస్తుల విషయమే వెతుకుతూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, ఆలోచించండి. బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీదున్న ప్రజలందరిలో సాత్వికుడని. మోషే దేవుని కుటుంబంలో నమ్మకస్తుడు కాబట్టి 20 లక్షల మందిని ఆయన చేతికి అప్పగించాడు. ఆయన బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చాయి. ఆయన ప్రభు వైపు తిరిగి ప్రార్థిస్తే ఇశ్రాయేలు ప్రజల కొరకు పరలోకంలో దేవదూతలు భుజించే ఆహారాన్ని భూమి మీద ప్రజలకు ఇచ్చాడు. మన్నాన్ని కురిపించాడు. నమ్మకస్తుడు ఏది అడిగినా దేవుడు అది దయచేస్తాడు. నమ్మకస్తుడు ఐగుప్తు నుండి కనాను వరకు ప్రజలను నడిపించటానికి దేవుడు కృప చూపెట్టాడు. నమ్మకం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తరువాత వాక్యం సెలవిస్తుంది, చూడండి, తన దేవుని ఆశ్రయించుటకై అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో కూడా దేవునిని మనము ఆశ్రయించాలి. ఒక కుటుంబంలో భార్య, పిల్లలు ఆ భర్తని ఎలాగ ఆశ్రయిస్తారో మనము బ్రతికున్నంత కాలం మన ప్రభువుని ఆ రీతిగా ఆశ్రయించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం బైబిల్లో చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, 64వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్పాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అనే మాట దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నేను తప్పు చెప్పాను. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు పొందినను
నడి సముద్రములో పర్వతములు మునిగినను, ఆ పొంగుకు వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకంటే దేవుడు నాకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనో తెలుసా? తన దేవుని ఆశ్రయించుటకై. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుని ఆశ్రయించుటకు వాక్యం సెలవిచ్చిన రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు. కాబట్టి ప్రభుని ఆశ్రయిస్తే ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు. కొంతమంది ఆపద వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు ఆ రీతిగా కాదు. ఆపద వచ్చినప్పుడు ఆయన మనకు సహాయకుడుగా నిలబడతాడు. మీకు తెలిసిన సమాచారమే చెప్తాను, దయచేసి గమనించాలి. షడ్రక్, మేషక్, అబెదెనగోలు భయంకరమైన ఆపద, అగ్ని మంటల్లో పడవేశారు. అయితే ఆ మంటల్లో వేసిన వారు కాలిపోయారు. వేయబడిన వీరు ఆ మంటల్లో తిరుగుతూ ఉన్నారు. వేసింది ముగ్గురినే, కానీ 4వ వ్యక్తి ఆ మంటల్లో తిరుగుతూ ఉన్నాడు. రాజుగారు వచ్చి చూశాడు, ఆశ్చర్యపోయారు. ఆ 4వ వ్యక్తి యొక్క ముఖం దేవదూత ముఖంలాగా ఉంది. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, ఆయనే మనకు ఆశ్రయం. ఇలాంటివి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభు పిల్లలైన మనము దేవునిని ఆశ్రయిస్తే ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడిగా నాకుంటాడు, నీకు కూడా ఉంటాడు. మా జీవితంలో కూడా మేమున్న ప్రాంతం క్రైస్తవ వ్యతిరేకులున్న ప్రదేశం. వారి పేర్లు చెప్పడం మంచిది కాదు. దరిదాపు 200 కేసులు పెట్టి నన్ను జైల్లో పడేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 పర్యాలకు పైనే. కొంతమంది క్రైస్తవ సహోదరులకి సొమ్మిచ్చి ఈయన తప్పు చేశాడని చెప్పి, మమ్మల్ని ఏదో తప్పు చేశాడని చెప్పి కేసులు పెట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎన్నో ప్రియులరా గమనించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించలేదు, ఎవరినో వెళ్ళి సహాయము అడగలేదు. ఆ కృపగల దేవుని పాదాల చెంత, ఆ జైల్లో దేవుని పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టుకున్నాను. గట్టిగా అరిచి కాదు, ప్రభు మనస్సులోనే దేవుని దగ్గర అడుక్కున్నాను. తండ్రి, మీరే నాకు ఆశ్రయం, మీరే నాకు దుర్గమని. ఆ ఆపత్కాలంలో దేవుడు నమ్మదగిన సహాయకుడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు బ్రాహ్మణుడు. ఆయన ఈ రీతిగా చెప్పాడు, నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, ఇంకా నువ్వు బయటికి రావని. నేను చెప్పాను, సార్ బయట ఉన్న యేసుప్రభుని గురించి చెప్తాను, మీరు లోపలేసిన యేసుప్రభు గురించి చెప్తాను. ఆయన చాలా కోపపడ్డాడు. దేన్ని చూసి నీకు ఇంత ధైర్యం అని. ఈ భూమి మీద దేన్ని చూసినా భయపడాల్సి ఉంటుంది సార్. నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన్ను చూసి నాకు ధైర్యం అంటే ఆయన చాలా కోపగించుకున్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, నా మీద కేసు పెట్టిన ఆ ఆడబిడ్డలు రాలేదు, వాళ్ళు డబ్బు తీసుకొని పారిపోయినారు. తర్వాత ఎస్ఐ గారు ఇబ్బంది పడ్డారు. నేను అన్నాను, సార్ తరచూ నా మీద కేసులు పెడుతున్నారు నిష్కారణంగా, నేను డిఎస్పి గారికి వెళ్ళి చెప్తాను అంటే ఆయన సాయంకాలం నన్ను పంపేశాడు. అయితే కొన్ని రోజులైన తర్వాత ఎస్ఐఏ నాకు స్నేహితుడిగా మారిపోయాడు. ఆయన వచ్చి ప్రతిరోజు గేటు కర్రతో కొట్టి, ఫాదర్ నెమ్మదిగా పడుకోండి, నేనున్నాను అని చెప్పి వెళ్ళేవాడు.
బైబిల్ సెలవిస్తుంది, మీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మీ శత్రువులు మీకు మిత్రులవుతారని. దయచేసి గమనించాలి. దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు దుర్గం, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. ఈరోజు కూడా ఇంకా కొంతసేపటికి కూడా అటువంటి జనం మధ్యనే నేను, మా వద్ద ఉన్న దైవ సేవకులందరూ పనులు చేస్తూ ఉన్నాం. దేవుడే కాపాడుతూ ఉన్నాడు. బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్రమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని, అతడు హృదయపూర్వకంగా ఆరంభించిన ప్రతి పని కూడా జరిగించి వర్ధిల్లెను అని. ధర్మశాస్త్రమందేమి, ధర్మమంతటి అందేమి అని అంటాడు. ఈ రోజున వాక్యానుసారంగా జీవించే విషయంలో కూడా ధర్మమంతటి అంటే వాక్యానుసారంగా జీవించే ప్రతి విషయంలో కూడా మనము హృదయపూర్వకంగా జరిగించినట్లయితే, నేను ఈ విషయాలు చెప్పాను. ఒకటి, దేవునికి అనుకూలంగా, రెండవది యథార్థంగా, మూడవది నమ్మకంగా, నాలుగవది దేవుని ఆశ్రయించి, ఐదవది దేవుని మందిర సేవ విషయంలో, ఆరవది ధర్మశాస్త్రం అంతటి విషయంలో మనము అనుసరించి జరిగించిన ఎడల దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తూ వస్తాడు. ఇవన్నీ కూడా దరిదాపు 6 విషయాలు మనం విన్నాం. ఈ 6 విషయాల్ని మనం పాటించగలిగితే మనకు అడ్డు తగిలేది ఏదీ లేరు, మనల్ని ఎదిరించేవారు ఎవరూ లేరు. అభివృద్ధి దానంతటదే మన దగ్గరికి రావటానికి మహోన్నతుడైన దేవుడు సాయం చేస్తాడు. ఎంతోమంది బిడ్డలు అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదని ఏడుస్తూ ఉంటారు. మీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. కనుకనే ఈ మాటలు దేవుడు మీకు బయలుపరిచాడు. ఈ ప్రకారంగా జీవించి మీరందరూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందరుగాక. మీ కుటుంబాలన్నీ కూడా మంచి అభివృద్ధి కలిగి దేవుని సన్నిధానంలో ఆయన్ను మహిమపరుతురుగాక. మీరే కాదు, మీ బిడ్డల బిడ్డలు వర్ధిల్లుదురుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు, ఆ బిడ్డలందరూ అభివృద్ధి పొందాలి స్వామి. బిడ్డల అమాయకులు ప్రభువా, చదువుకున్నాం అనుకుంటున్నారు, చదువు లేదనుకుంటున్నారు, కానీ అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కారణాలేవో బిడ్డలు విన్నారు స్వామి. దయచేసి ప్రతి బిడ్డకు నాయన ఈ జ్ఞానమును ప్రసాదించి ఆ ప్రకారంగా జీవించుటకు బిడ్డలకు కృప దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా వాక్యాన్ని వింటున్న ఏ బిడ్డ కూడా అభివృద్ధి లేకుండా ఉండకూడదయ్యా, వర్ధిల్లకుండా ఉండకూడదు స్వామి. దయచేసి ప్రభా, ప్రతి వారిలోనూ మీరు అభివృద్ధి దయచేయండి స్వామి, అభివృద్ధి దయచేయండి. కుటుంబ విషయాలలో వారు సేవ చేసేవారైతే, సంఘ విషయాలలో వారు ఎవరైనా కానీ స్వామి, మిమ్మల్ని ఎరిగిన వారైనా ఎరగని వారైనా ప్రతి వారి మీదకి మీ అభివృద్ధి సమృద్ధిగా దయచేయండి స్వామి. ఈ రాత్రి విన్న వాక్యం అనేక మంది జీవితాలలో ఫలించాలి ప్రభువా, ఫలించాలి. మీరే ఆ బిడ్డలందరినీ ముట్టి అభివృద్ధి పరచుమని, వారిని వారి బిడ్డల్ని అభివృద్ధి పరచుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రియులారా, దయచేసి
దేవుని మాటలు వింటున్న మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీలో ఎవరైనా ప్రార్థన అవసరత ఉంటే అక్కడ ఒక నెంబర్ ఉంది, 94440466 అని. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసేటప్పుడు దయచేసి ప్రొద్దున 8 నుండి 9 గంటల లోపుగా మీరు ఫోన్ చేయండి. ప్రొద్దున 8 నుండి 9 గంటల లోపు ఫోన్ చేయండి. మీకు నేనే నేరుగా ప్రార్థన చేస్తాను. మిగిలిన టయాల్లో మేమేదో సువార్త చెప్పడమో ఏదో పని మీద ఉంటాను. రెండవది, మీరెవరైనా ఈ పరిచర్య కొరకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఆ నెంబర్కే ఉంది, 9444046610 ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఈ నెంబర్కే మీ ఫోన్పే, గూగుల్ పే చేయండి. వేరే నెంబర్లకు చేస్తే అది బహుశా నాకు అందకపోవచ్చు. దయచేసి ఎన్నో అవసరాలు ఈ పరిచర్యకి ఉన్నాయి. మీ చేయి కూడా మా చేతితో కలిపి ఈ దేవుని పరిచర్యని అభివృద్ధి చేయటానికి మీరు బలపరచండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్. ఈ మాసం 14, 15, 16 3 రోజులు కూడా ప్రత్యేకమైన సభలు ఉన్నాయి. ఈ నెల 8వ తారీఖున రాత్రి ప్రార్థన ఉంటుంది. దయచేసి ఆసక్తి కలిగిన వారు మాతో కలిసి ఆ ప్రార్థనలో కలుసుకోవాలని నా మనవి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. లైవ్ ఉంటుంది, దయచేసి కలుసుకోనండి. ఆమెన్, ఆమెన్.